My dear friends, and my dear masters, and my dear gods, every day we are learning about Dharma. These 11 days, these 10 days, we will understand the great word called as Dharma. ప్రతిరోజు మనం ధర్మం గురించి తెలుసుకుందాము. ఈరోజు కూడా తెలుసుకుందాం. ధర్మం అంటే సరి అయినది చేయడము, రైట్ థింగ్స్ టు బి డన్. ధర్మము తెలుసుకోవడం అంటే సరి అయినది తెలుసుకోవడం, టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్, టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ రైట్ ఈజ్ ధర్మము తెలుసుకోవడం. ధర్మము ఆచరించడం అంటే సరి అయినది జీవించడం. సరి అయినది తెలుసుకోవడము, సరి అయినది జీవించడము. Finding out what is right and living what is right. Finding out whatever is dharma and living dharma. ధర్మం అంటే ఏమిటో తెలుసుకోకుండా ధర్మంలో ఎలా జీవిస్తాం? సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ధర్మ. అప్పుడు మనం అది జీవిస్తాం. Pyramid Spiritual Societies movement teaches dharma to everybody. ప్రతి ఒక్కరు ఇక్కడ ధర్మము నేర్చుకుంటారు. ఎలా వ్యవహరించాలో నేర్చుకుంటారు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు, ఎలా తినాలో నేర్చుకుంటారు, ఎలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలో తెలుసుకుంటారు, ఎలా కళ్ళు మూసుకుని కూర్చోవాలో తెలుసుకుంటారు. In Pyramid Spiritual Societies movement, we understand the dharma perfectly, my dear friends. To understand the dharma, to live the dharma, all people join Pyramid Spiritual Societies movement. ఇక్కడ రాకముందు ధర్మం తెలుసు అనుకుంటారు, కానీ తెలియదు వాళ్ళకి. ఇక్కడికి వచ్చిన తర్వాతే ధర్మము అంటే ఏమిటో తెలుస్తుంది. దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ధర్మ. దెన్ దే హ్యాపీలీ లివ్ ద ధర్మ. There are two great phrases in Sanskrit. Satyam vada dharmam chara. సత్యమే పలుకు, ధర్మమే ఆచరించు. సో సత్యం పలకడము, ధర్మము ఆచరించడము. సత్యం వద ధర్మం చర. సత్యానికి కూడా ఎన్నో భాష్యాలు ఉన్నాయి, ధర్మానికి అంతకన్నా ఎక్కువ భాష్యాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ meanings for satya, truth, and there are so many ever meanings for dharma. Today we'll understand the third dharma. మూడవ ధర్మం మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ధర్మం మనం చెప్పుకుందాం, ధ్యాన ధర్మం. ఎవ్రీబడి షుడ్ డూ మెడిటేషన్. దట్ ఈస్ ద ధ్యాన ధర్మ. దట్ ఈస్ నెంబర్ 1 టాప్ మోస్ట్ ధర్మ. ద సెకండ్ ధర్మ ఈజ్ అహింసా ధర్మ. You should not violate others' freedom. ఇంకొకరి మీద మనం దాడి చేయరాదు, ఇంకొక ప్రాణికి హాని చేయరాదు. You cannot harm another soul. That is the second dharma. Third dharma is to go out and make friendship with every being. మిత్ర ధర్మము, అది చాలా గొప్ప ధర్మము. స్నేహ ధర్మము. అందుకే మనం ఏమంటాం, మై డియర్ ఫ్రెండ్స్ అంటాం ఫస్ట్. అంటే ఓ మిత్రత్వం నిలిపేవాడా, ఓ మిత్రత్వాన్ని కోరుకునేవాడా. ఫ్రెండ్షిప్, ద ధర్మ ఫ్రెండ్షిప్. ఒక కోడి వస్తుంది, దాన్ని చంపడం కాదు, దాంతో స్నేహం చేయాలి, దాంతో మిత్రత్వం నిలపాలి. ఎవరో నార్త్ ఇండియా నుంచి వచ్చారు, ఢిల్లీ నాకు తెలీదు, నేను హైదరాబాద్ వాడిని, నేను దక్షిణాది వాడిని, నువ్వు ఉత్తరాది వాడు కాదు. నువ్వు ఉత్తరాది వాడివా, దా నీతో స్నేహం చేస్తాను. నువ్వు అమెరికా వాడివా, నీతో స్నేహం చేస్తాను. నువ్వు ఆఫ్రికా వాడివా, స్నేహం చేస్తాను. నువ్వు ఒక పక్షివా, స్నేహం చేస్తాను. ఒక పామ, స్నేహం చేస్తాను. ఐ విల్ బి ఎ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్, ఐ వాంట్ యువర్ ఫ్రెండ్షిప్ అన్నదే ద థర్డ్ ధర్మ. We should go out and make friendship with each and everything.
ప్రతి ఒక్క దానితోనూ, ప్రతి ఒక్క బీయింగ్తోనూ మనము మిత్రత్వంలో ఉండాలి. ఫ్రెండ్షిప్, వీ హ్యావ్ టు సీక్ ఫ్రెండ్షిప్. యూ హ్యావ్ టు బి ఎ ఫ్రెండ్ అన్ టు ఎవ్రీ పర్సన్. దట్ ఫ్రెండ్షిప్ ధర్మ ఈజ్ ద స్నేహ ధర్మ, దట్ ఈస్ ద మిత్రత్వ ధర్మ, దట్ ఈస్ ద థర్డ్ ధర్మ, మోస్ట్ ఇంపార్టెంట్ ధర్మ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో అందరూ ఈ స్నేహంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే ఎలా ఉన్నారు వాళ్ళు? అందరూ స్నేహధర్మంగా ఉన్నారు, మిత్రత్వ ధర్మంలో ఉన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. దట్స్ వై వీ కాల్డ్ ఇట్ యాజ్ ద మైత్రేయ బుద్ధ. We are not Buddhas aloof. We are friendly Buddhas. So the word Maitri, the word friendship, the word Sneha, the word Mitratva is very, very sweet word. ఎవరు కొత్త వాళ్ళు కల్పించినా స్నేహంతో పలకరించాలి. నాతో ఆడుకుంటావా? నాతో చట్టాపట్టాలు ఇస్తావా? నాతో గొంతు కలుపుతావా? Will you be my friend? I want to be your friend. Will you be my friend? ఇండియా పాకిస్తానీ భాయ్ భాయ్, ఇండియా చైనా భాయ్ భాయ్, అలా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఉండాలి. కొట్టుకుంటారు ఏమిటి? వై ఫైట్ విత్ ఎనీబడి? ఫైటింగ్ ఈజ్ హింస. అహింసలో ఉండడం, నాన్ ఫైటింగ్ ఈ సెకండ్ ధర్మ, బట్ మేకింగ్ ఫ్రెండ్షిప్ is the third dharma. You must go out, take initiative to make friendship. ఎందుకు కొట్టుకోవడం? Why fighting? Why not live together? Why not be friends together? So my dear friends, first ధర్మము ధ్యాన ధర్మము, రెండవ ధర్మము అహింసా ధర్మము, మూడవ ధర్మము మిత్ర ధర్మము, స్నేహ ధర్మము. The first dharma of a human being is meditation. You have to do meditation. Shankarudu, the great Lord Shiva, ఏం చేస్తుంటాడు ఎప్పుడు? He is always in meditation. That is the first dharma. The second dharma is ahimsa. No himsa, no violation of anybody else's rights. You cannot. You have got no right to violate others' rights. And the third dharma is friendship dharma. శంకర భగవానుడు ఒక పాముని మెడలో వేసుకుంటాడు. చూసారా? ఆయనకి నాగాభరణం, ఆయనకి నాగము, పాము అనేది ఆయనకి ఆభరణం. ఫ్రెండ్షిప్ విత్ ద యానిమల్ కింగ్డమ్. శివుడు ఏం చేస్తున్నాడు? పాముని ఎందుకు వేసుకున్నాడు అంటే పాముతో ఫ్రెండ్షిప్. వినాయకుడు ఎలకతో ఫ్రెండ్షిప్. కుమారస్వామి నెమలితో మిత్రత్వం. పార్వతీదేవి పులితో మిత్రత్వం. చూశారా? అంటే మానవుడు జంతు సామ్రాజ్యాన్ని భక్షించడం కాదు, మానవుడు జంతు సామ్రాజ్యంతో ఫ్రెండ్షిప్ చేయాలి. అందుకోసం అన్ని జంతువులు ఉన్నాయి. ఆ జంతువులు అడుగుతాయి, నాతో నువ్వు చెలిమి చేస్తావా మానవుడా అంటే మానవుడు ఏమంటున్నాడు? నీతో ఫ్రెండ్షిప్ చేయను, నిన్ను కోసుకు తింటాను అంటాడు. అంటే ఎంత దరిద్రుడైన మానవుడు. ఈ భూమి మీద అన్నిటికన్నా దరిద్రమైన ప్రాణి ఏమిటంటే మానవుడే. ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బర్డ్, ఎవ్రీ ఫిష్ ఈజ్ సచ్ ఎ గ్లోరియస్ బీయింగ్ excepting the human man, because the human being wants to kill and eat, kill and eat, kill and eat, fight, kill, violate. కానీ శంకర భగవానుడు ఏం చెప్పాడు? పాముని మెడలో వేసుకున్నాడు. భగవాన్ శంకర్ని सांप अपने गले में लगाया. సో మై డియర్ ఫ్రెండ్, మన పురాణాల్లో ఒక దేవుడు ఒక యానిమల్ కంబైన్ చేశారు. ఎందుకు చేశారు? మిత్రత్వ ధర్మము, ద థర్డ్ ధర్మ స్నేహము.
ప్రతి ఒక్కళ్ళు కూడాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఆఫ్ ఈచ్ అదర్. సంజయ్ కింగ్ ఈజ్ మై ఫ్రెండ్, ఐ ఆమ్ హిజ్ ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ ఈజ్ ఫర్ ఎవర్, మెడిటేషన్ ఈజ్ ఫర్ ఎవర్, and friendship is forever. What a beautiful things. స్నేహం కన్నా గొప్పది ఉన్నదా? Tell me one thing which is greater than friendship. That's why Gautama Buddha said 2500 years back, he represented meditation. And he said, after 2500 years, I'll come as Maitreya Buddha. Idanta Maitreya Buddha Shakam. Pyramid spiritual society movement is the Maitreya Buddha Yuga. We are all friends. I am not superior to you. You are not superior to me. I am not inferior to you. You are not inferior to me. Human beings are not superior to animal kingdom. Animal kingdom is not inferior to human kingdom. Every kingdom, every being is on the same level. Evaru goppa kaadu, evaru takkuva kaadu. Nobody is great and nobody is small. Everybody is on the same plane. Nobody is more. Nobody is less. Nobody is great. Nobody is stupid. We all want friends. ఒక పాము గొప్పదా, ఒక మనిషి గొప్పవాడా? ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఒక గద్ద గొప్పదా, ఒక పాము గొప్పదా? ఒక ఎలుక గొప్పదా, ఒక ఏనుగు గొప్పదా? ఎలుక ఏనుగు ఒకటే. ఒక చీమ గొప్పదా, ఒక పులి గొప్పదా? ఎవరు గొప్పవాళ్ళు కాదు. Nobody is greater than the others. Mr. Sanjay King is not greater than Subhash Patri. Subhash Patri is not greater than Sanjay King. That is the source of friendship. నేను గొప్ప అనుకుంటే ఇంకోటితో కలుస్తావేమిటి? వాడే గొప్ప అనుకుంటే నువ్వు వాడితో కలవగలవా? భయంతో వెనక్కి ఉంటావు. ఎవడో నీకన్నా గొప్ప కాదోయ్, ఎవడు నీకన్నా తక్కువ కాదోయ్. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. యేసు ప్రభు దిగుతాడు ఇక్కడ. రేపు 25వ తారీఖు ఆయన పుట్టబోతున్నాడు. ఆయన వస్తాడు. ఓహో, ఆయన దైవపుత్రుడా, సన్ ఆఫ్ గాడ్. నేను కూడా సన్ ఆఫ్ గాడ్. ఆయన ఒక్కడేనా సన్ ఆఫ్ గాడ్? మనం కూడా సన్ ఆఫ్ గాడే. హలో జీసస్, హాయ్, హౌ డు యు డు? ఫ్రెండ్షిప్. కృష్ణుడు వస్తాడు. లార్డ్ కృష్ణ అక్కడ ఉన్నాడు. ఏం చేశాడు? కృష్ణుడు గోపిక ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారా? లేకపోతే గోపిక కృష్ణుడు భక్తురాలా, ఫ్రెండా? ఈజ్ గోపిక స్త్రీ, ఈజ్ షీ డివోటీ ఆఫ్ కృష్ణ ఆర్ షీ ఈజ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ? టెల్ మీ. ఫ్రెండ్. షీ ఈజ్ నాట్ ఎ భక్త ఆఫ్ కృష్ణ, షీ ఈజ్ ఎ ఫ్రెండ్. సఖి. సఖి అంటే ఫ్రెండ్. సఖా అంటే మేల్ ఫ్రెండ్. సఖి అంటే ఫిమేల్ ఫ్రెండ్. Gopikas are friends of Krishna. Krishna is the friend of everybody. If you can be friend of everybody, every being, then you are also at the level of Krishna. We are all Maitreya Buddhas. We are all friends with everybody. You have to follow, you have to practice the principle of friendship. That is the third dharma. మొట్టమొదటి ధర్మం ధ్యాన ధర్మము, రెండవ ధర్మం అహింసా ధర్మము, మూడవ ధర్మము స్నేహ ధర్మము, మిత్ర ధర్మము. దట్ ఈస్ ద థర్డ్ ధర్మ. ప్రతి ఒక్కరితో కలవాలి. మన 18 సిద్ధాంతాల్లో మూడవ సిద్ధాంతం ఏంటంటే అందరి దగ్గరించి వినాలి. మనం అందరితో చర్చ చేయాలి. అందరి ధ్యాన అనుభవాలు వినాలి. వినాలా వద్దా? వద్దు.
నన్ను ముట్టుకోకు నామాల కాకి, నువ్వెవరు నేనెవరు, మన ఇద్దరికి ఏమిటి సంబంధం? ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకూడదు, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలకూడదు. అదా? ఈజ్ దట్ లైఫ్? దట్ ఈస్ నాట్ లైఫ్. ఓ ఆ ఇంటి కాకి మా ఇంటి మీద వాలు, మా ఇంటి మీద వాలు. ఓ మా ఇంటి కాకి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళు, అక్కడ ఏమేమి దొరుకుతాయి కొత్త కొత్త రుచులు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫ్రెండ్షిప్ చేద్దాం. తెలుగువాడు ఉంటాడు, వాడు హిందీ మాట్లాడుతుంటే నీకు నాకు సంబంధం లేదు, నేను తెలుగు వాళ్ళతోనే సంబంధం చేపెట్టుకుంటాను, నాకు హిందీ వాడు వద్దు, తమిళ్ వాడు వద్దు, గుజరాతీ వాడు వద్దు, ఇంగ్లీష్ వాడు వద్దు. ఏమైనా అర్థం ఉందా? వీ హ్యావ్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ పీపుల్. సో స్నేహ ధర్మం అంటే ఏంటంటే అవతల వాడిది వినడం, మనకి అర్థమైనా కాకపోయినా. ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడు ఏదో చెప్పబోతున్నాడు, మనకి ఏమైనా అర్థమవుతుందా? ఒక పాము భాష మనకి వచ్చా? ఒక గద్ద భాష మనకి వచ్చా? భాష రావక్కర్లేదు ఫ్రెండ్షిప్ చేయడం కోసం. ఒక పిల్లవాడిని ముద్దు పెట్టుకుంటే చాలు. మనం ఆ పిల్లవాడితో వాడి భాష వాడు మాట్లాడుతుంటాడు, మన భాష మనం మాట్లాడుతుంటాం, కానీ ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని మీరందరూ చూస్తారు, నా వెనకాతలే ఉన్నారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి గొప్ప ఆయువు పట్టు శ్రీ శ్రేయన్స్ డాగా. వారి కోసం గట్టిగా చెప్పకూడదాం. శ్రేయన్స్ డాగా గారు నేను ప్రపంచం అంతా తిరుగుతున్నానంటే నాకు డబ్బులు ఎవరిస్తున్నారు? నా కుటుంబం జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాలుగా ఎవరు డబ్బు ఇస్తున్నారంటే ఈ అబ్బాయి ఇస్తున్నాడు నాకు ఇన్ని సంవత్సరాలుగా. $1997లో నేను మా అమ్మగారిని హాంకాంగ్ పంపించాలి, నాకు బాంబేలో ఎవరు తెలీదు అని వీళ్ళ అక్కగారిని అడిగితే, మా తమ్ముడు ఉన్నాడు చాలా గొప్పవాడు బాంబేలో, అతను వెళ్తాడంటే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫోన్ చేశాను శ్రేయన్స్ డాగాకి 1997లో. ఎయిర్పోర్ట్కి వచ్చి తీసుకున్నాడు. వానే ఉన్నాను, మా అత్తగారు మా అమ్మగారు ఇద్దరికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆమె హాంకాంగ్ పంపించాను. అప్పటి నుంచి ఇంతవరకు శ్రేయన్స్ డాగా ఒక గ్రేటెస్ట్ పిరమిడ్ మాస్టర్. గంటలు గంటలు ధ్యానం చేస్తాడు, అందరితో ఫ్రెండ్షిప్ లో నెంబర్ 1. ఫ్రెండ్షిప్ చేయడంలో శ్రేయన్స్ డాగా ఈజ్ నెంబర్ 1 ఇన్ ద హోల్ వరల్డ్. అంత గొప్ప వ్యక్తి శ్రేయన్స్ డాగా. కనుక మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఈరోజు ఇంత గొప్పగా ఉందంటే ఎన్ని ట్రైన్లో తిరిగానో, ఎన్ని ఊళ్ళు తిరిగానో, ఎన్ని చోట్లకి వెళ్ళాను. ఉత్తర భారతదేశానికంతా నన్ను పరిచయం చేసింది శ్రేయన్స్ డాగా 10-12 సంవత్సరాల కిందట. मैं आपसे विनती करता हूं, आप हम सभी लोगों के लिए इस ध्यान महाचक्र के संदर्भ में आप अपना विशेष संदेश दे स्वामी जी. Good morning, friends. Once Gautam Buddha was asked, what have you gained by meditation? ఒకతను గౌతమ బుద్ధుడిని అడిగాడు, మీకు ధ్యానం ద్వారా ఏం లభించింది అని. He said nothing at all. ఆయన ఏమన్నంటే నాకు ఏమీ దొరకలేదు అన్నాడు. But let me tell you what I have lost by meditation. నాకేమీ లభించలేదు, కానీ నేను ఏది పోగొట్టుకున్నానో నేను చెప్తాను ధ్యానం ద్వారా. I lost my anger, I have lost my depression, I have lost my fear of death, I have lost my burden of old age, I have lost my depression. నా కోపాన్ని నేను పోగొట్టుకున్నాను ధ్యానం ద్వారా. ఏమి రాబట్టుకున్నానో నాకు తెలియదు, కానీ పోగొట్టుకున్నామని బాగా తెలుసు. నా కోపాన్ని పోగొట్టుకున్నాను, నా క్రోధాన్ని పోగొట్టుకున్నాను, నా భయాన్ని, సావు భయాన్ని పోగొట్టుకున్నాను, రకరకాలు పోగొట్టుకున్నాను. ఎన్ని పోగొట్టుకున్నానో లెక్కే లేదు ధ్యానం ద్వారా. ఏమి రాబట్టుకున్నానో నాకు ఇంకా తెలియదు అన్నాడు.
After losing all this, I realized my natural state, which is pure happiness, joy, and blissful. పోగొట్టుకోవాల్సినవన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏది మిగిలిందో అది చక్కటి ఆనందంగా ఉంది. అది మట్టుకు ఉంది, అది మిగిలింది, అది రాలేదు నాకు, అది మిగిలింది అక్కడ, అది నేను చూసుకున్నాను. So meditation is not about gaining something. It is realizing your inner self, your true self, which is pure joy and happiness. కనుక ధ్యానం వల్ల నీకు ఏమొచ్చింది అని అడుగుతారు. అయ్యా, ధ్యానం వల్ల నాకు ఏది రాదు, ఇప్పటిదాకా ఏది రాలేదు. పోగొట్టుకున్న కోపము, తాపము, భయము, లోభము, మోహము, అరిషడ్ వర్గాలన్నీ పోగొట్టుకున్నాను. అరిషడ్ వర్గాలన్నీ పోయిన తర్వాత కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ అరిషడ్ వర్గాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ఏది మిగిలిందో ఆ ఖాళీ పలక పేరే ఆనందము. ఆ ఖాళీ పలక మిగిలింది నాకు. ఏముంది? ఉన్నవన్నీ పోయాయి. ఎప్పుడూ ఉండేది మిగిలింది, దాని పేరే ఆనందము. So friends, by doing meditation, it is really important that we realize our inner self, our true potential, our true happiness, true blissfulness, which is not outside anybody else. We don't need to go out to search for it. We just need to sit down, close our eyes, observe our breath, empty our mind, draw the cosmic energy, and then everything happens on its own naturally. మిత్రులారా, ధ్యానం అంటే ఏంటో తెలుసుకోండి. రాబట్టుకోవడం కాదు, పోగొట్టుకోవడం. మన దగ్గర ఉండకూడనివన్నీ చెత్త చెదారం అంతా మన దగ్గర ఉన్నాయి, అవన్నీ పోగొట్టుకోవడం. అవన్నీ పోగొట్టుకుంటే మిగిలేది సచ్చిదానందము. ఆ మిగిలిన దాంట్లో మనం ఎప్పుడూ జీవిస్తుంటాము. కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితేనే ధ్యానము. అప్పుడే మనం లోపల ఉన్న చెత్త చెదరం అంతా తనంతట తాను బయటికి పోతుంది. మిగిలి ఉన్నది ఆ శూన్యము, ఆ సరళము, ఆ యొక్క విశేషము, దాని పేరే ఆనందము. అది ఎప్పుడూ ఉన్నది మన దగ్గర. ఆ ఆనందం కోసం మనం ఎక్కడో బయటికి వెళ్తుంటాం, కానీ అది మనమే అయి ఉన్నాము, మన దగ్గరే ఉంది. ఉన్న చెత్తను పోగొట్టుకుంటే చాలు, అప్పుడు ఉన్నది ఉన్నట్టుగా విరాజిల్లుతుంది. అదే మనము, అదే శూన్యము, అదే ఆనందము. ఈ ఆనందం కోసం బయట వెతికితే దొరకదు. అది లోపల ఉన్న చెత్తను తీసేస్తే లోపల ఉన్నదే ఆనందము. हिंदी में अपने पूर्व जन्म के अनुभव के हिसाब, क्योंकि अपना पूर्व जन्म का अनुभव है, इसलिए हम कई संस्कार अपने पूर्व जन्म से कैरी करते हैं. इसलिए क्रोध, मोह, माया, लोभ, ये सब जो फियर बेस्ड इमोशंस है, विचार है या भाव है, उसको हम कैरी करते हैं. और ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలని ఈ చెత్త చెదరం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మల నుంచి వచ్చింది. దాని జడాలు, దాని యొక్క వేళ్ళు, ఈ జన్మ యొక్క వేళ్ళు గత జన్మలో ఉన్నాయి. కనుక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన ఆ అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి అని మనం తెలుసుకోవాలి. और क्योंकि हम ये भाव कैरी करते हैं, तो हमें पूरी दुनिया की नजरिया अलग हो जाती है. जैसे कि हम कोई शराब के नशे में हैं, वैसे ये सब इमोशंस के नशे से हम दुनिया को अलग नजरिए से देखते हैं. పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది, ఎర్ర కామెర్ల వాడికి లోకం అంతా ఎర్రగా కనబడుతుంది. ఇక్కడ వీడి దగ్గర కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరం అంటే వాడికి ప్రపంచం అంతా అలానే కనబడుతుంది. ఎక్కడ మంచివాడు ఒక్కడు కూడా కనబడు ప్రపంచంలో, ఎందుకంటే వీడు అలాంటి వాడు కనుక ప్రపంచం అంతా అలాంటి కనబడుతుంది. పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనబడినట్టు. इसलिए अपने हर प्रॉब्लम के लिए हम दूसरे को ब्लेम देते हैं. అప్పుడు ఏం చేస్తామంటే మనం మన సమస్యలన్నిటికీ వాడే కారణము, నా తల్లి కారణము, నా తండ్రి కారణం, నా మొగుడు కారణం, ముఖ్యంగా నా పెళ్ళాం అసలు కారణం అని అంటుంటాడు. मैं एक स्टोरी आपको बताना चाहूंगा. एक शराबी था, खूब शराब पी के घर से, रोड से, बार से बाहर निकला और वो गाड़ी के लिए, गाड़ी उसकी पार्क थी और रोड क्रॉस करने के लिए जब रोड क्रॉस कर रहा था तो उसका एक्सीडेंट हो गया. उसके मुंह पे बहुत चोट आई, खून बहने लगा. तुरंत वो गाड़ी में बैठा और घर गया. ఒక తాగుబోతు రోడ్డుని క్రాస్ చేస్తున్నాడు. అటుపక్క
కారు ఉంది, ఇటు నుంచి అటు వెళ్తున్నాడు, కానీ వీడు తాగుబోతు కనుక తూలుతూ వెళ్తున్నాడు. ఇంతలో ఇంకో కారు వచ్చి వీడిని కొట్టేసింది. మొత్తం అంతా రక్తంతో వాడు తన కారుని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. अब घर जाके जब उसने कांच में देखा रात को, तो देखा कि खूब खून बह रहा है. వాడు ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే వాడు తాగిపోతూ, వాడికి యాక్సిడెంట్ అయిందని కూడా తెలియదు. యాక్సిడెంట్ అయినా కూడాను మరి ఏదో కారులో ఎక్కేసి వచ్చేసాడు. వాడు ఏం చేశాడో వాడికే తెలియదు, అయినా చేసేస్తున్నాడు అన్ని. ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటే మొత్తం అంతా రక్తం అంతా ఉంది. तो शराब के नशे में उसने कांच में जब देखा कि इतना खून बह रहा है, तो उसने मलहम लगाया, पट्टी लगाया, बैंडेज लगाया और सो गया. ముఖానికి అంత రక్తం ఉంది కనుక అన్ని తను బ్యాండేజ్ అయితే పెట్టుకుని రాత్రి నిద్రపోయాడు. पर सुबह जब उठा तो अभी भी खून बह रहा था, पूरा बिस्तर गीला था, पूरा खून से लथपथ था. तो चकरा गया कि मैंने तो बैंडेज लगाया था, फिर भी बिस्तर इतना गीला कहाँ, मेरा बैंडेज कहाँ गया. రాత్రి ఆ బ్యాండేజ్ తో పడుకున్నాడు. పొద్దున్న లేస్తే మొత్తం అంతా రక్తంగా ఉంది. ఆశ్చర్యపోయాడు, నేను రాత్రి అంతా కట్టుకున్నాను కదా, మరి పొద్దున్న రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి. तो फिर जब सुबह तो उसका नशा उतर गया था, तो उसने कांच में देखा, तो उसने देखा कि बैंडेज तो मैंने पूरे कांच पे लगाया है. పొద్దున లేచి చూసుకున్నాడు రక్తంతో. నేను బ్యాండేజ్ వేసుకున్నాను కదా, మళ్ళీ పొద్దున రక్తం ఎలా వచ్చింది అనుకుని మళ్ళీ చూస్తే పొద్దునేమో తాగడం అయిపోయింది. వాడు మత్తు వదిలిపెట్టేసాడు. కానీ చూసుకుంటే రాత్రి వాడు బ్యాండేజ్ పెట్టింది వాడి ముఖానికి కాడు, అద్దానికి పెట్టాడు వాడు. तो वैसे ही हमारी लाइफ है कि जब हम ये सब नेगेटिव इमोशन से जीते हैं, तो हम दूसरों को ब्लेम करते हैं. हम सोचते हैं कि हमारा प्रॉब्लम दूसरे को ठीक करने से ठीक हो जाएगा. అందుకే మనం ప్రతి ఒక్కళ్ళు కూడాను పక్కవాడు బాగుంటే నేను బాగుంటాను స్వామి, అసలు నేను చాలా మంచివాడిని, నా పెళ్ళామే మహా చెడ్డది, ఆవిడ గయ్యాలి, ఎంత గయ్యాలో ఆవిడ నాకు కాదు ధ్యానం నేర్పించేది, ఆవిడికి ధ్యానం నేర్పించండి అంటాడు. ప్రతి ఒక్కడు అంటాడు నేను బాగున్నాను స్వామి, నా మొగుడికి ధ్యానం, వాడు రోజు తాగి వస్తుంటాడు కదా. నా పక్కింటి వాడికి చెప్పండి, వాడు దుమ్మెత్తి పోస్తుంటాడు, నేను ఎంత బాగున్నానో, నాకేం ధ్యానం అక్కర్లేదు, నా పక్కింటి వాడికే ధ్యానం కావాలని. ఈ తాగుబోతూ తనకు పెట్టుకోవడం కాకుండా ఆ బ్యాండేజు అద్దంలో కనబడుతున్నాడు, అద్దంలో పెట్టాడు వాడు రాత్రి తాగి బ్యాండేజ్ అంతా. వాడు ఇక్కడ ఏమైనా అవుతుందా? మనం పక్క వాళ్ళని బ్లేమ్ చేస్తాము, పక్క వాళ్ళు సరిగ్గా ఉండాలని చూస్తాము, కానీ మనల్ని మనం బ్లేమ్ చేసుకోము, మనల్ని మనం సరి చేసుకోము. ఏం విచిత్రమో అంటాడు బుద్ధుడు. तो फ्रेंड्स, जैसे पत्री जी ने हमको सिखाया है कि वी क्रिएट आवर ओन रियलिटी, हमको अपनी लाइफ में अपने पे फोकस करना है, क्योंकि जो भी है हमारे आजू बाजू जो भी है वो हमने क्रिएट किया है, एंड वी हैव द पावर टू चेंज व्हाट वी वांट टू क्रिएट इन आवर फ्यूचर. పత్రిజీ మనకి ఏం నేర్పించారంటే, నువ్వు పక్కవాడిని కాదా బాగు చేయడం, నిన్ను నువ్వు బాగు చేసుకో, మనల్ని మనం బాగు చేసుకోవాలి. మన జీవితము మనల్ని మనం బాగు చేసుకోవడమే ఉంది, పక్కవాడిని బాగు చేయడం కోసం కాదు, పక్కవాడి మీద కంప్లైంట్స్ చేయడం కోసం కాదు. నో కంప్లైంట్స్ వాట్స్ సో ఎవర్, ఓన్లీ రెక్టిఫికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ఎవర్, ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అదే నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటున్నావు, దాన్నే సరిగా సృష్టించుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీ పెంచుకుంటూ ఉండాలి. అంతేకాని పక్కవాడి మీద నో కంప్లైంట్స్. And only through meditation we can detoxicate ourselves of all these negative emotions. కేవలం ధ్యానం ద్వారానే మనలో ఉన్న విష పదార్థాలు వాటన్నిటిని నుంచి విముక్తి ఎలా పొందగలమయ్యా అంటే కేవలం ధ్యానం ద్వారా, అన్యథా శరణం నాస్తి. तो इसलिए दोस्त, अगर अपने को दुनिया में जीना है और सच को सच के रूप में देखना है और अपने को अपने आप का पूरा पावर पोटेंशियल से जीना है, तो मेडिटेशन इज अ मस्ट. కనుక మిత్రులారా, మనల్ని మనం తెలుసుకోవాలంటే, మనల్ని మనం పరిశుద్ధం చేసుకోవాలంటే, మనల్ని మనం పరిసిద్ధం చేసుకోవాలంటే, పరిపక్వం చేసుకోవాలంటే, పరిపూర్ణం చేసుకోవాలంటే ధ్యానం ఒకటే మార్గము, వేరే మార్గం ఎక్కడా లేనే లేదు. And just through meditation we can change everything around the world, because once we change ourselves from inside, once we realize our own potential, once we attain our own godlyhood, the world becomes divine for us, the world becomes heaven for us. ఎలాగైతే ఒక తాగుబోతుకి అందరూ ఏమీ కనపడదు, పచ్చకామల వాడికి లోకంతో పచ్చకాని కనపడుతుంది, అలాగే ఒకతను తను పరిశుద్ధుడైన తర్వాత అందరూ పరిశుద్ధంగానే కనబడతారు, తాను దేవుడైన తర్వాత అందరూ దేవుడిగానే కనబడతారు, ఇంకేం కనబడతారు. So friends, my message is we must
do meditation every day. We must teach meditation every day and live life to our fullest potential. Thank you. నా యొక్క సందేశం ఏంటంటే ధ్యానం చేద్దాము, అందరి చేత చేయిద్దాము, మన జీవితాన్ని పరిపూర్ణంగా జీవిద్దాం. ఇది నా యొక్క సందేశం. గట్టిగా చప్పట్లు కొడదాం శ్రీ శ్రేయస్ డాగా గారికి.